నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. నేను ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నాటు ఉసిరికాయ పచ్చడిని ఏ విధంగా పెట్టాలి అనేది గ్లాస్ కొలతలతో చూపిస్తున్నానండి. నేను చాలా ఈజీ మెథడ్లో మీకు ఈ రెసిపీని చేయటం జరిగింది. అంటే ఇంట్లో వేయింగ్ మిషన్ లేని వాళ్ళు కూడా గ్లాస్ కొలతలతో ఈ పచ్చడిని మంచి టేస్ట్తో పెట్టుకోవచ్చు అనమాట. పక్కా కొలతలతో పర్ఫెక్ట్ రుచితో ఈ పచ్చడిని నేను చేయటం జరిగింది. నేను చెప్పిన ఈ కొలతలతో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నేను ఈ పచ్చడి గ్లాస్ కొలతలతో చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి మంచి టేస్టీ ఉసిరికాయ పచ్చడిని అయితే పెట్టుకొని రుచిని ఆస్వాదించండి. అలాగే ప్లీజ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి. మరి ఇంకా మనం ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఉసిరికాయలని మనం సెలెక్ట్ చేసుకోవటం తెలియాలండి. నాటు ఉసిరికాయలకు కూడా కొంచెం కండున్న కాయలను చూసి సెలెక్ట్ చేసుకోవాలి. మరీ పసిరిగా ఉన్న కాయలను అయితే తీసుకోవద్దండి. ఈ విధంగా కండున్న కాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసి బాగా ఏమాత్రం తడి లేకుండా తుడిచేసి కొలుచుకోవాలి. ఇంట్లో ఒక గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తీసుకొని దీన్ని కొలుసుకోండి. నేనైతే 4 గ్లాసుల కాయలను అయితే తీసుకున్నాను. 4 గ్లాసుల కాయలకు సరిపడా నేను దీనికి కొలతలు అయితే చెప్తున్నానండి. ఈ 4 గ్లాసుల ఉసిరికాయలకు గాను 1 టీ స్పూన్ మెంతుల్ని తీసుకొని బాగా దోరగా వేయించండి. మెంతులు ఎప్పుడైనా బాగా వేగితేనే మన పచ్చడి అనేది మంచి సువాసనతో గుమగుమలాడిపోతూ ఉంటుందన్నమాట. మెంతులు చూడండి బాగా వేగి అలా ఎగురుతూ ఉంటాయి, అప్పుడు మెంతులు వేగినట్టు అర్థం. అప్పుడు స్టవ్ కట్టేసి ఒక 2 స్పూన్ల ఆవాలను వేసేసి ఆ వేడిలో ఆవాలని కొంచెం వేయించండి. ఫ్లేమ్ బంద్ చేసి మాత్రమే ఆవాలని వేయించండి, ఆ వేడి సరిపోతుంది ఆవాలకి. ఈ విధంగా ఆవాలు వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో వచ్చేసి మనం ఏ గ్లాస్తో ఉసిరికాయలు తీసుకున్నామో ఆ గ్లాస్తో 1/2 గ్లాసు సాల్ట్ కానీ లేదా ఎండబెట్టి పొడిగొట్టుకున్నటువంటి కళ్ళుప్పును కానీ తీసుకొని బౌల్లోకి యాడ్ చేయండి. అదేవిధంగా కారం వచ్చేసి ఏ గ్లాస్తో ఉసిరికాయలు తీసుకున్నామో అదే గ్లాస్తో అంచుకి కొంచెం 1/2 ఇంచ్ తక్కువగా ఉండే విధంగా తీసుకొని బౌల్లోకి వంపుకోండి. ఇప్పుడు ఈ మెంతులు ఆవాలు ఉన్నాయి కదా, అవి ఆరిపోయినాయి. వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో కొంపుకొని ఈ మెంతులు ఆవాలని బాగా ఫైన్ పౌడర్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా చూడండి. పట్టుకొని చూస్తే చాలా మెత్తగా అనిపించాలి, ఏమాత్రం బరకుండకూడదు. చూడండి బాగా ఫైన్ పౌడర్గా అయితే వీటిని మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని కోర్స్ గ్రైండ్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ వెల్లుల్లి రెబ్బలు కోర్స్ గ్రైండ్ చేయటం వల్ల మన పచ్చడికి మంచి సువాసన ఇస్తాయి. చూడండి ఈ విధంగా కోర్స్ గ్రైండ్ చేసేసి ఈ పొడి మొత్తాన్ని మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా బౌలు, ఆ బౌల్లోని ఉప్పుకి కారానికి కలుపుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా అయితే కలపటం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 1 స్పూను పసుపుని ఈ మిశ్రమానికి కలపండి. కలిపేసి దీని మొత్తాన్ని చక్కగా మన చేత్తో బాగా కలిగి తిప్పాలన్నమాట. చూడండి పసుపు తీసుకొని ఈ పొడి మొత్తాన్ని అంటే కారము, ఉప్పు, మెంతులు, వెల్లుల్లి, అదేవిధంగా పసుపు వీటన్నిటిని బాగా కలపాలి. అబ్బా గుమగుమలాడిపోతుందండి, చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది. చూస్తూ ఉంటేనే వేడివేడి అన్నంలో ఇది కలిపేసుకొని తినాలనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఏమాత్రం ఉండలు లేకుండా చక్కగా బాగా కలిపేసేసుకోండి. కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం దీనిలోకి చింతపండు వచ్చేసి 4 గ్లాసుల కాయలకు కానీ 300 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి. నేను ముందు రోజే చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి, అంటే 300 గ్రాముల చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి మిక్సీ పట్టుకొని గుజ్జు తీసి ఆయిల్లో ఒక 10 నిమిషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక బాండీలో ఒక 1/2 లీటర్ వేరుశనగ నూనెని తీసుకోండి. ఈ పికిల్కి వచ్చేసి వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ బాగుంటుందండి. తెల్లపప్పు నూనె అంటారు కదా, ఆ నువ్వుల నూనె. ఈ ఆయిల్ని వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద కాచుకోవాలన్నమాట. నూనె కొంచెం మరీ మరగకూడదు, ఒక మీడియంగా మరిగిన తర్వాత మనం ఉసిరికాయల్ని ఒక్కొక్క బ్యాచ్ చొప్పున వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే ఉసిరికాయ కొంచెం కలర్ మెత్తబడే వరకు వేయించుకోండి. అది మనకు ఏ విధంగా తెలుస్తుందంటే కొంచెం ఉసిరికాయ కలర్ మారి వడిలింది అనిపించిన తర్వాత ఒక ఉసిరికాయని తీసుకొని చాకుతో కానీ లేదంటే ఈ విధంగా మీరు వేడి పట్టగలిగినట్లయితే చేత్తో కానీ ఇలా ఒత్తి చూడండి, మెత్తగా అలా గింజ నుంచి విడిపడుతుంది. ఆ సమయం వరకు మీరు
ఉసిరికాయని అయితే వేయించుకోవాలన్నమాట. చూసారా కలర్ మారింది, మెత్తబడిపోయింది, ఇంకా మన ఉసిరికాయలు బాగా వేగిపోయినట్టు. ఇప్పుడు దీనిని ఆయిల్లోంచి తీసేసి మనం మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా బౌలు, ఆ బౌల్లోకి యాడ్ చేయండి. అదేవిధంగా మన ఉసిరికాయలన్నింటినీ బ్యాచిల్ వారీగా ఆయిల్లో వేయించుకొని ఈ మసాలాలోకి యాడ్ చేయాలి. చూడండి మరొక బ్యాచ్ని ఆయిల్లో వేసుకొని వేయించుతున్నాను. చూడండి బాగా కలర్ మారాలి, బాగా అంటే కొంచెం లైట్ కలర్ మారి మనకి కాయ కొంచెం వడిలినట్టు అర్థమవుతుంది అనమాట. ఆ విధంగా వేయించుకోవాలి. వేయించుకొని ఈ బ్యాచ్ ఉసిరికాయలను కూడా తీసి మరలా ఆ మసాలా బౌల్లోకి యాడ్ చేయటం జరిగిందనమాట. చూడండి ఈ విధంగా ఉసిరికాయలన్నింటినీ వేయించుకొని మనం ఆ బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనము స్టవ్ కింద ఫ్లేమ్ను ఆపేసి ఆ కాగుతున్న నూనెలో ఒక 5-6 ఎండుమిర్చి, అలాగే ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆవాలని వేసేయండి. వేసి అలా వదిలేసేయండి. ఆ వేడికి అవి బాగా వేగిపోతాయి. ఆయిల్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు వచ్చేసి ఈ ఉసిరికాయలు కూడా కాలే ఉన్నాయి కదా, అవి కొంచెం ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జుని ఈ ముక్కలకి కలపాలన్నమాట. చూడండి ఈ విధంగా 300 గ్రాముల చింతపండు గుజ్జుని ఈ ముక్కలకి కలపటం జరిగింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలిగి తిప్పాలి. ఆ మసాలాలు, చింతపండు, ఉసిరికాయ ముక్కలు బాగా కలవాలన్నమాట. ఈ ఉసిరికాయ ముక్కలకి ఆ మసాలాని మొత్తం బాగా పట్టించాలి. పట్టించేసి పక్కన పెట్టేసేయండి. ఆయిల్ చల్లారిన తర్వాత ఈ ఆయిల్ని ఈ మిరపకాయలు, ఆవాలు, ఆయిల్ మొత్తం మన ఈ ఉసిరికాయల పచ్చడికి కలిపేసేయండి. కలిపేసి మొత్తం అంతా బాగా కలయి తిప్పండి. చూడండి ఆవాలు అడుగున ఉన్నాయి కదా, ఆవాలను కూడా శుభ్రంగా తీసేసి ఈ పచ్చడికి యాడ్ చేయండి. యాడ్ చేసి చూడండి కలర్ ఎంత మంచిగా కనిపిస్తుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి సువాసనతో ఈ పచ్చడి కలుపుతూ ఉంటే గుమగుమలాడిపోతూ ఉందండి. కాకపోతే రేపటికి బాగా ఉసిరికాయలో ఉన్న నీరు కూడా దిగి బాగా గుజ్జు గుజ్జుగా పచ్చడి తయారవుతుంది. ఇప్పటికే చాలా బాగుంది, చూస్తూ ఉంటే రేపటికి ఇంకా కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం పెట్టుకునే నిల్వ పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. అవి ఏంటంటే మనం ఈ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు వాటికి ఉపయోగించే పాత్రలు ఏమాత్రం చెమ్మ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా వాతావరణం కూడా కొంచెం ఎండ ఉన్న రోజు పచ్చళ్ళు పెట్టుకున్నారంటే మన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరి వెంటనే ఈ పికిల్ పెట్టుకొని దీని యొక్క రుచిని ఆస్వాదించండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.